తమిళనాడు రాజకీయాలు ఏదైతే జరుగుతుందో మామూలు సినిమా కాదు, అబ్సల్యూట్ సినిమా. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఏదో ఒక ఫ్లాష్ న్యూస్ అక్కడి నుంచి వస్తానే ఉంది. విజయ్ కొత్తగా పార్టీ పెట్టడం, అన్ని స్థానాల్లో అభ్యర్థులను పోటీ చేయించడం, వాళ్ళందరూ గెలిచి మెజారిటీ వచ్చిందనుకోండి, నో ప్రాబ్లం, సాఫీగా సాగిపోద్ది. లేదు ఓడిపోయారు, కొన్ని స్థానాలు వచ్చినాయంటే అది కూడా నో ప్రాబ్లం, ఆ పొజిషన్లో కూర్చుంటారు, ఏం చేయాలి చేస్తారు. బట్ వాట్ ఎవర్ ద పొజిషన్, ఏదైతే పొజిషన్లో విజయ్ ఉన్నాడో అది మాత్రం తనకి రాజకీయాలు చాలా త్వరగా నేర్చుకునేలా చేసే అవకాశం ఉంది. అండ్ విజయ్ కూడా అమాయకుడేం కాదు, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని రాజకీయాల్లోకి వచ్చాడు. సో తనకు కూడా క్లియర్ కట్ ఐడియా ఉండుంటుంది ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగ ఏ పార్టీని చేల్చాలి, అంటే ఏ పార్టీని ఆహ్వానించాలి. నాకు తెలిసి అంత ప్లానింగ్ అంతా జరుగుతూనే ఉంటుంటుంది. సరే, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకేమనిపిస్తుంది, విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడనిపిస్తుందా, లేదంటే ప్రెసిడెంట్ రూల్ అనిపిస్తుందా, లేదంటే డిఎంకే ఏఐడిఎంకే కలిపి ఏమైనా మెర్జ్ అయిపోయి లేదంటే పొత్తు పెట్టుకొని వాళ్ళ నుంచి ఏదైనా సీఎం అవుతారనిపిస్తుందా, మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. సరే, ఏం జరిగిందంటే తమిళనాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ఎవరికి క్లియర్ మెజారిటీ రాలా. సో దాన్ని హంగ్ అంటారు. అక్కడ హంగ్ సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో అందరికన్నా పెద్ద పార్టీగా టీవీకే పార్టీ, ఏదైతే విజయ్ వాళ్ళ పార్టీ ఉందో ఆ పార్టీ అవతరించింది. సో వాళ్ళకి 108 సీట్లు వచ్చినాయి. విజయ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల గెలిచారు. సో దాని తర్వాత డిఎంకే కూటమికి 73, ఏఐడిఎంకే కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 59 వచ్చినాయి. ఈ డిఎంకే కూటమిలో కాంగ్రెస్కి 5, సిపిఐకి 2, నెక్స్ట్ ఐయుఎంఎల్కి 2, సిపిఎంకి 2, వీసీకేకి 2, డిఎండికేకి 1, డిఎంకేకి ఎఫెక్టివ్గా 59 వచ్చినాయి. ఏఐడిఎంకి కూటమికి 53 వచ్చినాయి. అందులో ఏఐడిఎంకే వాళ్ళకి 47 వాళ్ళది, నెక్స్ట్ పిఎంకేకి 4, బీజేపీకి 1, ఏఐఎంకే అని చెప్పి ఇవన్నీ చిన్న పార్టీలు. సో వీటన్నిటికి 1-2 వచ్చినాయి. సో ఏ పార్టీకి కూడా క్లియర్ మెజార్టీ రాలేదు. బట్ అందరికన్నా ఎక్కువ సీట్లు వచ్చింది మాత్రం విజయ్ గారి పార్టీ టీవీకేకి. సో జనరల్గా ఇలాంటి కేసులు ఏం జరిగిందంటే టీవీకే ఎవరైతే ఎక్కువ సీట్లు వచ్చినాయో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి చూసుకోవాలి. వాళ్ళకి 108 సీట్లు ఉన్నాయి. ఎఫెక్టివ్గా చూసుకుంటే విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒకటి రాజీనామా జరిగేది 107 ఉన్నట్టు. మెజారిటీ కావాలి అంటే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి కావాల్సినవన్నీ 118 సీట్లు. సో ఈ 118 సీట్ల కోసం వీళ్ళు ఏం చేశారంటే ముందుగా కాంగ్రెస్ని మద్దతు కోరారు. చూడండి, రాజకీయాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు డిఎంకేకి ఆపోజిట్గా పోరాడినట్టే, అంటే ప్రభుత్వానికి ఆపోజిట్గా నుంచున్నట్టే. ఆ ప్రభుత్వంలో డిఎంకే, కాంగ్రెస్ అన్నీ కలిపి ఉన్నాయి. వాళ్ళందరిది ఉమ్మడి ప్రభుత్వం కదా. సో కూటమి సర్కార్ వాళ్ళు. సో అందులో కాంగ్రెస్ కూడా ఉంది. బట్ కాంగ్రెస్ కూడా నేను ఆపోజిట్గా పోరాడినట్టే. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే ఏదో విధంగా మెజారిటీ తెచ్చుకోవాలి, ఇంకా తప్పదు. సో తప్పక ఇంకా కాంగ్రెస్ని వీళ్ళు అడగటం, సో మాకు సపోర్ట్ చేయండి అని అడగటం. కాంగ్రెస్ కూడా చాలా స్పీడ్గా అడుగులేసింది టువర్డ్స్ విజయ్. డిఎంకేతో కాంగ్రెస్కు ఉన్న సంబంధం చాలా సంవత్సరాలది, మధ్యలో నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలది. ఎక్కడో ఒక చోట వాళ్ళకి కొంచెం మనస్పర్ధలు వచ్చి కొంచెం ఇది డిఫరెన్సెస్ కనిపించాయి, కానీ అదర్వైజ్ వాళ్ళు చాలా కాలం కలిసికట్టుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనీసం డిఎంకే వాళ్ళతో లేదంటే స్టాలిన్ గారితో వెళ్తే ఏ చర్చలు జరపకుండా సింపుల్గా వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎలాగే ఉంటాయి, ఏ పార్టీకి ఏది అవసరమో అలా ఉంటుంది. కూటమికి ముందు అంటే ఎలక్షన్కి ముందు వీళ్ళతో కూటమి కట్టినా, వాళ్ళతో కూటమి కట్టినా, ఎవరితో కూటమి కట్టినా స్టిల్ నో ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ ఎలక్షన్కి ముందు డిఎంకేతో కూటమి కట్టి అక్కడి నుంచి సీట్లు పంచుకొని అక్కడి నుంచి పోటీ చేసి వాళ్ళ మద్దతు వీళ్ళ మద్దతు 2 మద్దతులు ఉన్నట్టు కదా గెలిచిన సీట్లలో పోటీ చేసి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ కూటమి నుంచి బయటకు వచ్చి వేరే పార్టీని సపోర్ట్ చేయడం అన్నది ఎంత ఫెయిర్ అన్నది ఆలోచించుకోవాలి. సో సర్లేండి, మనం ఆలోచించుకోవాల్సిన నెసిటీ కానీ రాజకీయాలు అలాగే ఉంటాయి, ఇంకేం చేయలేం. రాజకీయాల్లో జరుగుతున్న చాలా వాటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్న అంశంగానే పరిగణించాలి. సరే, ఎప్పుడైతే వీళ్ళకి ఇది వచ్చిందో సో స్టాలిన్ గారితో ఏం మాట్లాడలేదు, టీఎంకేతో ఏం మాట్లాడకుండా వీళ్ళు టీవీకి విజయ్కి సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే సపోర్ట్ చేశారో నిన్న విజయ్ ఏం చేశారంటే గవర్నర్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో నిన్న గవర్నర్ కలిసేసి మేము ఇలా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని చెప్పేసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఎందుకు ఇంత స్పీడ్గా అడుగులేస్తున్నారు అంటే ఎప్పుడైతే వీళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ రాలేదో అప్పుడు ఏమవుతుందంటే అందరికీ స్కోప్ ఉంటుంది. సో ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేస్తారు. ఎట్లయితే కాంగ్రెస్ సీట్ వచ్చేసిందో వీళ్ళు అలా కాంగ్రెస్ని ఇన్వైట్ చేసి కాంగ్రెస్ ఎలా స్పీడ్గా వచ్చేసిందో అలాగే డిఎంకే ఏఐడిఎంకే ఏదైనా కలిసిపోతే సో గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సో గవర్నర్ గారికి ఇట్లా మాకు ఇన్ని సీట్లు నేను చెప్పినప్పుడు ఆయన దాంతో సాటిస్ఫై అవ్వాలి నెంబర్తో. సో 118 సీట్లు ఉండాలి కదా, సో సాటిస్ఫై అవ్వలేదు, ముందు మీరు చూడండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి సో ఈయన ప్రమాణ స్వీకారం క్యాన్సిల్ అయిపోయిందని దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అంటే అలా ఎలా చేస్తారు గవర్నర్ గారు? సో అతిపెద్ద పార్టీ ఏదైతే ఉందో వాళ్ళనే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆహ్వానించాలి, స్వేరింగ్ సెరమనీ తర్వాత హౌస్లో వాళ్ళ బలం నిరూపించుకోవాలి అని చెప్పి. సో ఇది మన రాజ్యాంగం కూడా ఇదే చెప్తుంది. సో పెద్ద పార్టీని ఆహ్వానించాలి, ఆహ్వానించిన తర్వాత వాళ్ళ సీఎం క్యాండిడేట్ ప్రమాణ స్వీకారం చేసి హౌస్లో కొద్ది రోజుల్లోనే విత్ ఇన్ షార్ట్ టైం హౌస్లో వాళ్ళ బల నిరూపణ చేసుకోవాలి. వాళ్ళకి 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఎంతైతే అంత మెజారిటీ, సో 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చెప్పి నిరూపించుకోవాలి. అట్ ద సేమ్ టైం రాజ్యాంగ గవర్నర్ కూడా ఒక డిస్క్రిప్షన్ కొన్ని అధికారాలు ఇస్తుంది. ఏంటంటే గవర్నర్ అడగచ్చు, మీ 118 మీకు ఎవరైతే మద్దతు ఉన్నారో వాళ్ళని చూపించండి, ఆ స్ట్రెంత్ చూపించండి అని చెప్పి. సో గవర్నర్ కూడా అధికారాలు ఉన్నాయి. దీని మీద డిబేట్ అనేది సాగుతుంది. సో కొంతమంది గవర్నర్ సపోర్ట్ చేస్తారు, గవర్నర్ సపోర్ట్ చేస్తారు, కొంతమంది విజయ్ గారిని సపోర్ట్ చేస్తారు, విజయ్ గారిని సపోర్ట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన 118 కావాలి. ఏంటి అంటే ఇక్కడ అదే ముందు లేనిది వెనకాల ఎలా వస్తుంది అంటే ఒక్కసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా మిగతా పార్టీలోని ఎమ్మెల్యేలు జంపు కొట్టాలి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో ఆ విధంగా ఆయనకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అయితే దీని తర్వాత విజయ్ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడి నుంచి సినిమా ఇంటర్వ్యూలకి స్టార్ట్ అయిందనమాట. ఎప్పుడైతే గవర్నర్ విజయ్ రిక్వెస్ట్ని ఆయన రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారో వెంటనే ఏం జరిగిందంటే అప్పటి వరకు విజయ్కి ఒక కాన్వాయ్, సెక్యూరిటీ అన్నీ ఇచ్చారు, మొత్తం అంతా విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకునే వాటికి అవి రూమర్స్ అనుకోండి, అంటే జనరల్గా క్రియేట్ అయిన రూమర్స్ అనుకోండి, లేదంటే ఎవరు క్రియేట్ చేసిన రూమర్స్ అనుకోండి. వచ్చిన రూమర్ ఏంట్రా అంటే ఫస్ట్ రూమర్ కాదు, ఫస్ట్ జరిగింది ఏంట్రా అంటే స్టాలిన్ గారిని రజనీకాంత్ గారు కలిశారు. కలిసిన తర్వాత వచ్చిన ఫస్ట్ రూమర్ ఏంట్రా అంటే రజనీకాంత్ సీఎంగా డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే కలిపి కూటమిగా ఏర్పడి రజనీకాంత్ని సీఎంగా పెట్టి ఆయన సీఎం చేసి తమిళనాడు సీఎం చేసి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాయి అని చెప్పి వచ్చింది ఫస్ట్. సెకండ్ది స్టాలిన్ గారు పళనిస్వామి గారిని కలిసిన అప్పుడు సీఎం పళనిస్వామిని కలిసిన ఓల్డ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ట్రెండ్ చేస్తా డిఎంకే ఏఐడిఎంకే కలిపి ఒక సర్కార్ని ఫామ్ చేస్తున్నాయి అవి ప్లస్ వాళ్ళ మిగతా పార్టీలు ఏవైతే చిన్న చిత్క పార్టీలు వాళ్ళ దాంట్లో ఉన్న కూటమిలో ఉన్నాయి అన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాయి అని చెప్పి ఆ వీడియోని తెగ వైరల్ చేసి నిన్న మొత్తం ఓదరగొట్టారు సోషల్ మీడియాలో. సో దానంతటా అది ఇది జరిగిందా అంటే ఐ డోంట్ థింక్ సో. సంథింగ్ ఎవరు వెనక నుంచే ఇది నడిపించుంటారు. సో ఇదంతా జరుగుతూ ఉంటే ఓ పక్కన ఇంకా రిసార్ట్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి, ఎమ్మెల్యేలు రిసార్ట్లో పెట్టాలి ఇవన్నీ జరిగినాయి. అయితే కట్ చేస్తే ఏం జరిగిందంటే ఏఐడిఎంకే వాళ్ళు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, డిఎంకే మాకు భద్రశత్తువు, మేమెందుకు వాళ్ళతో కలిసి కూటమిని ఏర్పరుస్తాం, మేము అసలు ఏర్పరచాం, దీని వెనకాల ఎవరైతే నటుడు ఉన్నాడో నటుడు పార్టీ ఉందో వాళ్ళవే ఇదంతా అని చెప్పి ఇండైరెక్ట్గా టీవీకే మీద విజయ్ గారి మీద వాళ్ళు సెటైర్లు వేశారు. అయిపోయింది. ఇది అయిపోయిన కాసేపటికి ఈరోజు ఈవెన్ స్టాలిన్ గారు కూడా అనౌన్స్ చేసింది ఏంటి అంటే మాకు అలా ఏం లేదు, మేము విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటానికి మేమేమీ ప్రయత్నాలు చేయటం లేదు, సో మేము విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాం, ఒక 6 నెలలు చూస్తాము, 6 నెలలు ఆయన ఏం చేస్తారు ఏంటన్నది. సో వాళ్ళు కూడా దీనికోసం అగెనిస్ట్గా ఏదో చేస్తున్నట్టు మాత్రం ఎక్కడ కనిపించలే. సరేనా? అయిపోగానే ఎప్పుడైతే వాళ్ళు అలా డిక్లేర్ చేస్తారో ఈరోజు మళ్ళీ విజయ్ గారు మళ్ళీ గవర్నర్ కలవడానికి వెళ్ళారు. ఏంది ఆయన స్ట్రెంత్ అంతే ఉంది, 108 వేసుకుని 108 + 5 113 సీట్లతో ఆయన వెళ్తే గవర్నర్ గారు స్టిల్ ఇంకా సాటిస్ఫై అవ్వాల. నాకు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు చూపించండి, నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పి. ఇంకోటి ఏంటంటే విజయ్ గారికి హామీ ఇచ్చారని కూడా న్యూస్ వచ్చింది. సో నేను మీకే ఫస్ట్ చాయిస్ ఇస్తాను, మీకు కాకుండా ఇంకెవరిని పిలవను, మీరు ఫెయిల్ అయిన తర్వాత మీరు ఎవరినైనా పిలుస్తారని. ఇక్కడ రాజ్యాంగం ఏంటి అంటే ఎప్పుడు ఈ 118 మంది సంతకాలు అడగాలి, ఎప్పుడు 118 మంది బలం చూపించుకోవాలి అనేది జనరల్గా చెప్పేది ఏంటి అంటే మోర్ దెన్ 1 పార్టీ గనక గవర్నర్ గారిని అప్రోచ్ అయ్యి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే క్రమంలోనే ఇలాంటిది ఒకటి అడగాలని, లేదంటే అడగకూడదని చెప్పి అలా చెప్తున్నారు. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఆయన వాళ్ళకి మాట ఇచ్చారు, మీరు ముందు ప్రూవ్ చేసుకున్నాక నేను ఏ పార్టీని పిలవను, వేరే రాజకీయ పార్టీని పిలవను అన్నారు కాబట్టి ఓకే ఫెయిర్ ఎనఫ్. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమైద్ది ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే ఏమైద్ది అంటే గవర్నర్ గారు వేరే పార్టీని పిలుస్తారు, డిఎంకే వాళ్ళని పిలుస్తారు. సో డిఎంకే వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోకపోతే అప్పుడు ఇంకా ఏడిఎంకే వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్న పక్షంలో అప్పుడు ప్రెసిడెంటల్ రూలు, దాని తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వటం, దాని తర్వాత లేదంటే మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విజయ్ చేతిలో ఉన్నది ఏంటి అంటే వాళ్ళకు ఒక హామీ ఉంది, స్పష్టమైన హామీ, గవర్నర్ గారు ఇచ్చిన హామీ. సో టైం కూడా ఉంది, సో మెజారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు విజయ్ గారు ఏం చేశారు, డిఎంకేలో ఉన్న ఏవైతే ఇంకా మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో లైక్ సిపిఐ, ఐయుఎంఎల్, సిపిఎం, వీసీకే అంటే సిపిఐకి 2 ఉన్నాయి, ఐయుఎంఎల్కి 2 ఉన్నాయి, సిపిఎంకి 2 ఉన్నాయి, వీసీకేకి 2 ఉన్నాయి, డిఎండికేకి 1 ఉన్నాయి, కొన్ని పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరినీ ఆహ్వానించారు సపోర్ట్ చేయమని. వీళ్ళందరూ ఏంటంటే అన్లైక్ కాంగ్రెస్ వాళ్ళందరూ స్టాలిన్ గారితో మీట్ అయ్యి ఇట్లా అడుగుతాను మా సపోర్ట్, మేము సపోర్ట్ ఇద్దామని, మీ ఒపీనియన్స్ చెప్పండి, మీరు ఏమనుకుంటారు ఏంటంటే స్టాలిన్ గారు మీ ఇష్టం, మీరు ఏదైతే చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పినట్టు ఈ న్యూస్లో వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి విజయ్కి సపోర్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఇది రైట్ మూవేనా అంటే ఇది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఏమవుతుందంటే అందరినీ సాటిస్ఫై చేయాలి, ప్రతి డెసిషన్లోనూ అందరికి ఇన్ఫర్మేషన్ ఉండాలి, ప్రతి డెసిషన్లోనూ అందరి యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే గవర్నమెంట్లో అన్ని పార్టీల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఏ ఒక్కడికి నచ్చకపోయినా
ఇందులో ఏ రెండు పార్టీలు ఇప్పుడు చిన్న రెండు సీట్లను ఏ రెండు పార్టీలు నచ్చకపోయినా ఆ రెండు కనుక తమ మద్దతుని ఉపసంహరించుకుంటే విజయ్ గారి ప్రభుత్వం కూలిపోతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, విజయ్ తెలివిగా ఆలోచించి ఏవైతే సిపిఐ సిపిఎం రెండు సీట్లు ఉన్నాయో వాళ్ళ ఎమ్మెల్యేలను కనుక వాళ్ళ పార్టీలోకి లాగేసుకుంటే, అంటే 2/3 మెజార్టీ ఉండాలి, ఉన్నవే 2 సీట్లు ఇద్దరిని లాగేసుకుంటే వాళ్ళ పార్టీలో కలిపేసుకుంటే సిపిఐ సిపిఎం జీరో అయిపోద్ది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఎవరి మీద? విజయ్ మీద. ఏంటి విజయ్ ఇలా చేశాడు అని చెప్పి. ఎందుకంటే చిన్న పార్టీలు కదా, సో అలా ఉంటుంది. వాళ్ళని లాగేసుకున్నా మళ్ళీ కాంగ్రెస్ ఒకటి ఉంది, కాంగ్రెస్ వాళ్ళు 5 వస్తారో చెప్పలేము. సో ఏదైనా సరే వీటితో ముందుకెళ్తే విజయ్కి మాత్రం చాలా అంటే చాలా కష్టమే ప్రభుత్వాన్ని నడపడం. ఇది ఒక సైడ్ జరుగుతుంది. ఇంకొక సైడ్ ఏం జరుగుతుందా అంటే ఏఐఏడిఎంకే వాళ్ళ రిసార్ట్ రాజకీయం. వాళ్ళేం జరుగుతుంది, వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు దే ఆర్ రెడీ టు సపోర్ట్ టీవీకే. వాళ్ళేంటి మేము టీవీకి సపోర్ట్ చేస్తాం, ఎందుకు? వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి అనుకోండి, ఏదైనా వస్తాయి అనుకోండి. సో వాళ్ళు కూడా 2 గ్రూపులుగా విడిపోయారు. ఎలా విడిపోయారు అంటే ఒకళ్ళదేమో పళనిస్వామి గారి గ్రూపు, ఇంకోటేమో షణ్ముఖం గ్రూప్. షణ్ముఖం గారి దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మా దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు అంటే పళనిస్వామి గారు వాళ్ళని బుజ్జగిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే 30 మంది ఎమ్మెల్యే నిజంగా అంటే మోర్ దెన్ 2/3. సో పార్టీ మొత్తం వెళ్ళి మెర్జ్ అయిపోయినట్టే. సో దాన్ని కూడా మన రాజ్యాంగం ప్రకారం ఎలా చేస్తారు, 1-2 ఎమ్మెల్యేస్ వస్తే కనుక వాళ్ళ మీద వేటు పడిద్ది, కానీ అనర్హత వేటు పడిద్ది, కానీ ఇంతమంది వెళ్తే కనుక అవుతుంది. కానీ ఈ విజయ్కి టైం అయ్యే లోపల వాళ్ళని అలా చేరకుండా వాళ్ళని ఆపాలన్నది పళనిస్వామి గారి వ్యూహం అనమాట. సో దట్ వాళ్ళని ఆపచ్చు అని ఆపి చిన్న చితకా పార్టీలతో ఆయన ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. లేదంటే రీఎలక్షన్ వస్తుందా, వాళ్ళ ప్లాన్స్ ఏమున్నాయన్నో తెలియదు, ప్రజెంటే తెలియదు, బయటకు వచ్చిన రూమర్సే. కానీ వన్స్ విజయ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ డిఎంకే ఏఐఏడిఎంకే ఏం చేస్తాయన్నది ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి బయటకు మాత్రం అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది ఏంటంటే మేము కలిసి చేయము అని చెప్పి, ఏమి చేయమని చెప్పి ఇచ్చే. విజయ్ ఫెయిల్ అయితే ఏమవుతుంది అన్నది నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. తర్వాత ఎవరి మైండ్ అని మారిపోవచ్చు, ఎవరైనా మధ్యలో ఇంకొకళ్ళు వచ్చి చక్రం తిప్పచ్చు. లైక్ రజనీకాంత్ గారి ఏదైతే రూమర్ వచ్చిందో అలాంటిదేదో వచ్చి నిజం కూడా అవ్వచ్చు, చెప్పలేం. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నిజంగా అలాంటి సిచ్యువేషన్ నుంచి డిఎంకే ఏఐడిఎంకే కనుక కలిస్తే విజయ్ కనుక బయట కూర్చుంటే, అపోజిషన్లో కూర్చుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ 2-3 టర్మ్స్కి విజయే కొడతాడు. ప్రజల్లో ఈ పార్టీల మీద ఏదైతే సంవత్సరాలు కొన్ని ఏళ్ళ కొద్దీ ఉన్న ఏదైతే ఒక థాట్ ప్రాసెస్ ఉందో మొత్తం అంతా చెరిగిపోద్ది. అంటే అధికారం కోసం మీరు ఇంత కక్కుర్తి పడతారా, ఇంత దారుణాన్ని కుడిగడతారా అని చెప్పి అనుకోవటం, విజయ్ మీద ఒక సానుభూతి రావటం, ఇవన్నీ జరిగితే నెక్స్ట్ వచ్చే లోక్సభ ఎలక్షన్లో ఉన్నది కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చే అసెంబ్లీ 2 సార్లు కూడా నాకు తెలిసి విజయ్ కొడతాడు. సో అలాంటి స్టెప్ ఏం తీసుకోరు. అలాంటి స్టెప్ ఏం తీసుకోకపోతే మరి ఏం జరగచ్చు అంటే ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ వచ్చి మళ్ళీ కనుక ఎలక్షన్ జరిగితే విజయ్కి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి ఇంకా విజయ్ గారి మీద అంటే కొంతమందికి ఏదైనా డౌట్ ఉండి ఓటు వేస్ట్ అయిపోద్దేమని డౌట్ ఉండి ఓటు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక 20-30 నియోజకవర్గాలు ఉన్నాయి, 20 నియోజకవర్గాలు అనుకుంటాం, లెస్ దాన్ 2,000-3,000 ఓట్స్ తేడాతో విజయ్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండిపోయారు. సో అలాంటివన్నీ కలుపుకుంటే ఈసారి 150. అండ్ దట్టు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెర్జ్ అయ్యి మళ్ళీ వాళ్ళ అంటే దానివల్ల పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే ఇప్పుడే చెప్పలేను. ఒకవేళ పాజిటివ్ అయితే ఇంకొక 20 సీట్లు. సో మోర్ దెన్ ఏదైతే మెజారిటీ కావాలో దానికి మించి వాళ్ళు కొట్టచ్చు. లేదు అనుకుంటే ఏదైతే డిఎంకే మీద ఇప్పుడు సానుభూతి కొద్దిగా క్రియేట్ అయిందో, అంటే స్టాలిన్ గారు ఊడిపోయిన నియోజకవర్గానికి వెళ్ళి మరీ వాళ్ళు అక్కడ ప్రజల్ని పరామర్శించారో, అలాగే ఏదైతే విజయ్కి మేము సపోర్ట్గానే ఉంటాం, అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ నాట్ సీట్లు ఇవ్వటం ఇవన్నీ కాదు, మేమేం చేయట్లేదు, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరచమన్నట్టు చూస్తామని చెప్పి ఆయన మాట్లాడిన విధానం ఏదైతుందో, అలాగే మా పథకాలు ఏవైతే ఉన్నాయో కొనసాగించండి అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏఐడిఎంకే పథకాలు ఏవైతే ఉన్నాయో లైక్ అమ్మ క్యాంటీన్స్, లేదంటే అక్కడ వస్తువులు పంపిణీ చేసేటప్పుడు జయలలిత గారు ఉన్న ఫోటోలు తీసేయకుండా అలాగే పంపిణీ చేయడం, ఇవన్నీ ఏవైతే చేశారో సో అవన్నీ ఇప్పుడు ప్రజలు వాటికి సంబంధించిన విషయాలు కూడా ట్రెండ్ అవుతున్నాయి కొద్దిగా. సో ఆయన మంచితనం వల్ల వాళ్ళకి ఏదైనా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. మేజర్ ప్రాబిలిటీ చూసుకుంటే విజయ్ గారికి ఎక్కువ అవకాశం. సో ఇప్పుడు బాల్ వచ్చేపాటికి మిగతా చిన్న చితకా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు విజయ్కి సపోర్ట్ చేసిన తర్వాత విజయ్ గారికి 118 సపోర్ట్ వచ్చిన తర్వాత 118 అంటే ఇంకొంచెం ఎక్కువ రావాలి. అంటే 118 అంటే విజయ్ గారికి ఒకటి మైనస్ అయిపోతుంది, 107 ప్లస్ ఒక స్పీకర్ను కూడా ఎంచుకోవాలి. సో వాళ్ళకి కనీసం ఎంత కాదన్నా విజయ్ గారు సీట్ తీసేసుకుంటే ఇంకొకళ్ళిద్దరు కావాలి. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే నెంబర్ వచ్చేసిందిలేండి. వెళ్ళి గవర్నర్కి వాళ్ళ సంతకాలు చూపించిన తర్వాత అప్పుడు తను వస్తాడు. అయితే ఇక్కడ అదే సీఎం అవుతాడు. అయితే ఇక్కడ ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి అన్నది. సో నేను అనుకోవటం ఏంటంటే విజయ్కి ఉన్న రాజకీయ నాలెడ్జ్ ఇదంతా చూసుకుంటే, ఆయన వెనక నుంచి నడిపేయటం, ఆయన సినిమాలు ఏంటి, ఆయన రాజకీయాలు చిన్నప్పటి నుంచి చూసినవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఏఐడిఎంకి చీల్చుతాడేమో అనిపిస్తుంది. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చీల్చి అందులో ఉన్న సగం మందిని, మోర్ దెన్ సగం మందిని తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటాడు టీవీకేలో. సో దట్ ఏంటంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. సో దానివల్ల ఈ చిన్న చితకా పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, చిన్న చితకా పార్టీ అక్కడ ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాలు చేయడానికి, అంటే వాళ్ళు గవర్నమెంట్ని బెదిరించడానికి, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ మంత్రి పదవుల కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం ఏదైనా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి స్కోప్ లేకుండా అలా ఏదైనా పథకం రచించి వాళ్ళని చీల్చి
ప్రజెంట్ వీళ్ళు చెప్పే కండిషన్స్ అన్నిటికీ తలొగ్గి వీళ్ళందరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెక్స్ట్ చేసే స్టెప్ ఏదైతే ఉంటుందో ఏఐడిఎంకేని చీల్చి అందులో ఉన్న ఎమ్మెల్యేని 20 తిప్పుకుంటారు. అది 25 మందో 30 మందో 2/3 ఏది ఉంటే అది. సో తిప్పుకొని ఆ షణ్ముఖం గారికి ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే లీడర్గా ఎవరైతే ఉన్నారో ఆయనకి మంత్రి పదవి ఇవ్వటం ఇవన్నీ చేసి తిప్పుతారు. సో దట్ ఈ చిన్న చితక పార్టీల మీద డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది. ఇలా ఫర్దర్గా తమిళనాడు రాజకీయం ఉండొచ్చు. చాలా ఉత్కంఠగా ఉంది చెప్పాలంటే, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎవరేం చేస్తారు నిజంగా డిఎంకే ఏఐడిఎంకే కనుక అలాంటి పొత్తులకు ముందుకెళ్తే ఇది మామూలు సినిమా అవ్వదు. ఇది ఒక చరిత్రే, మామూలు చరిత్ర అవ్వదు. ఇప్పుడు వరకు 2 పార్టీలు అసలు నువ్వా నేనా అని కొట్టుకుని బద్ధశత్రువులు ఉన్న పార్టీలు 3వ పార్టీ వల్ల కలిసిపోతే ఇదే కదా రాజకీయం అంటే. ఒకవేళ కలిసిపోతే లేదు, అలా కలిసిపోకుండా విడిగానే ఉన్నారు, విడిగానే డీల్ చేసుకుంటున్నారు అంటే ఇంకా ఎక్కడో ఓకే, ఎంత రాజకీయం అయినా సరే వీళ్ళ నిబద్ధత వీళ్ళకు ఉంది అని చెప్పి మనలాంటి సామాన్యులు తీసుకొని ఊపిరి పీల్చుకోవడం తప్పితే సో అంటే ఒక భరోసా వస్తుంది. ఓకే వీళ్ళు మరీ అంత దారుణంగా అంటే అధికారం కోసం దిగజారిపోవట్లేదు అని చెప్పి. అలాంటిది ఉంటే చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ లైక్ కాంగ్రెస్ వీళ్ళ నుంచి చాలా సపోర్ట్ చేయడం ఎంత ఐ డోంట్ నో. బట్ ఇది మరీ డిఎంకే ఏఐడిఎంకే కలిసిపోతే మాత్రం అంతకన్నా దారుణం అయితే ఉండదు. దారుణం ఉండదు, అంతకన్నా అన్యాయం కూడా ఉండదు. బట్ రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. వాళ్ళ లాజిక్లు వాళ్ళకుంటే ప్రజలను కన్విన్స్ చేసుకున్న తీరు వాళ్ళకు ఉంటుంది. సో తమిళనాడు జరుగుతుందే. సో విజయ్కి టైం ఉంది ప్రజెంట్. అలాగే ఏఐడిఎంకేలో అంతర్గత కలహాలు జరుగుతున్నాయి. డిఎంకేలో ఇప్పుడు డిఎంకే వర్సెస్ కాంగ్రెస్ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ ఎప్పుడైతే డిఎంకేని డిచ్చేసి వెళ్ళిపోయిందో సో డిఎంకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్నింటిలోనూ కాంగ్రెస్ వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు కదా. సో అక్కడ వాళ్ళు మేయర్ పదవికి సపోర్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేసుకుని ఆ మేయర్ పదవుల నుంచి వాళ్ళు దించేయడం ఇవన్నీ చేస్తారు. ఏదో ఒకటి చేయాలి కదా. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు జస్ట్ అధికారం కోసం అధికారం మారంగానే వెళ్ళిపోవడం అంటే ఇదిగా ఉంటుంది. వాళ్ళు ముందు ఎలక్షన్ ముందు వెళ్ళిపోయింటే వేరే విషయం. ఎలక్షనే గెలిచిన తర్వాత వీళ్ళు సపోర్ట్ కూడా అందులో ఉన్న తర్వాత 5 దాంట్లో ఉన్న తర్వాత వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో వీళ్ళది ఇది టీవీకేది అది. సో 118 మందిని వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. సో చిన్న చితక పార్టీలు అన్నింటితో వాళ్ళు సమావేశం అవుతా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలి. పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియదు. రెండోది ఇది. మూడోది ఏఐడిఎంకే వైపు చూసుకుంటే వాళ్ళేమో 2గా చిలిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్ఎస్ఆర్ నుంచి ఈరెస్ఆర్టీకి, ఈరెస్ఆర్ నుంచి ఆర్ఎస్ఆర్టీకి ఎమ్మెల్యేలు మారుతున్నారు. సో అక్కడ ఏం జరిగిద్దని అదో టెన్షన్. సో ఇక్కడ మొత్తం తమిళనాడు రాజకీయాలు ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు ఫ్రంట్ ఫుట్ మీద వాళ్ళ ఏమంటారు తెలివితేటలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఇందులో ఎవరు రాజవుతారు ఎవరు బలవుతారు అన్నది ఇంకో కొన్ని గంటలే మేబీ 24 to 48 అవర్స్లో మొత్తం తేలిపోతుంది. తర్వాత ఏం జరిగిద్ది ఎవ్రీడే దినదిన గండంలా ఉంటుందా ఎలా ఉంటుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. సో ఇది నా చిన్న అనాలిసిస్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ చేసి